దళిత వాడల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. నెల రోజులుగా జిల్లాలోని 150 గ్రామాల దళితవాడల సమస్యలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వేలో అనేక మౌలిక వసతుల సమస్యలు గుర్తించామన్నారు. జిల్లాలో సుమారు 70% గ్రామాల్లో దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలు లేవని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష పోరాట కమిటీలు గత నెల రోజులుగా గ్రామాల్లో, పట్టణాల్లో, దళిత వాడల్లో సమస్యల మీద సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు పల్నాడు జిల్లాలో 150 గ్రామాలు, 4 పట్టణాల్లో 200 వార్డుల్లో ఈ సర్వే సందర్భంగా అనేక సమస్యల్ని గుర్తించడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనటువంటి పల్లెలు సుమారు 70%గా ఉన్నాయి. గతంలోనే 1235 జీవో ఇచ్చి ప్రతి దళిత వాడకి 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని చెప్పినా కూడాను ఎక్కడా కేటాయించలేదు. అదేవిధంగా దళిత వాడల్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఉన్నా కూడాను పక్కన సైడ్ కాలువల నిర్మాణం లేకపోవటం వల్ల ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అట్లానే ఎల్నినో ప్రభావంతో గత 2 నెలలుగా వ్యవసాయ పనులు లేక కూలీలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధి పనులు నిలిపివేశారు. ఇటు వ్యవసాయ పనులు లేక, ఉపాధి పనులు లేక పేద ప్రజలు, దళిత వాడల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను పనులు కల్పించాలని కోరుతూ ఉన్నాం.